ఫోటోషాప్ యూస్ చేసి మనం ఫొటోస్కి కలర్ గ్రేడింగ్ చేసేటప్పుడు మనకి చాలా టైం అయితే పడుతుందన్నమాట. ఈ వీడియోలో నేను వచ్చేసి సింపుల్గా మీకు కలర్ గ్రేడింగ్ ఎలా చేయాలో చూపిస్తాను. అది కూడా జస్ట్ ఒకే ఒక క్లిక్తో మీరు వచ్చేసి కలర్ గ్రేడింగ్ అయితే చేయొచ్చు, అది కూడా ప్రొఫెషనల్ వేలో. సో వీడియో వచ్చేసి ఎక్కడ స్కిప్ అయితే చేయకుండా చూడండి ఫ్రెండ్స్, మీకు వచ్చేసి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హరీష్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ ఎడిట్స్ బై హరీష్. సో మన ఛానల్లో నేను వచ్చేసి ఫోటోషాప్, క్యాన్వా, లైట్ రూమ్ అండ్ వేరే ఎడిటింగ్ టూల్స్ ఉంటాయి కదా, దాని గురించి ట్యూటోరియల్స్ అయితే చేస్తూ ఉంటాను. సో తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ అయితే చేసుకోండి. ఎందుకంటే నేను ఫ్యూచర్లో ఇలాంటి ట్యూటోరియల్స్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుందన్నమాట. మీరు వచ్చేసి ఎటువంటి వీడియో అయితే మిస్ అయితే అవ్వరు. ఇంకా వీడియో వచ్చేసి స్టార్ట్ అయితే చేసేద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ప్లగ్గిన్ ఎలా ఇన్స్టాల్ చేయాలో చూద్దాం. సో ఇదే అనమాట రేర్ ఫైల్. సో ఈ ఫైల్ని నేను వచ్చేసి ఎక్స్ట్రాక్ట్ అయితే చేసుకుంటున్నాను. ఎక్స్ట్రాక్ట్ అయితే అయిపోయింది. సో ఇక్కడ ఫోల్డర్ అయితే క్రియేట్ అయితే ఓపెన్ చేస్తున్నాను. సో ఇలా ఫోల్డర్ అయితే ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయితే చేద్దాం. సో ఇందులో మనకు కంప్లీట్గా 2 ఫైల్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకు ప్లగ్గిన్ అనమాట, ఇంకోటి వచ్చేసి దాని సీరియల్ నెంబర్. సో ఈ ప్లగ్గిన్ ఏదైతే ఉందో దీన్ని మనం వచ్చేసి కాపీ అయితే చేసుకుంటున్నాను. ఈ ప్లగ్గిన్ వచ్చేసి మనం అయితే పేస్ట్ అయితే చేయాలన్నమాట. సో దానికోసం నేను మై కంప్యూటర్ ఉంటుంది కదా, మై కంప్యూటర్ అయితే ఓపెన్ అయితే చేసుకుంటున్నా. సో మై కంప్యూటర్లో నేను సీకి అయితే వెళ్తున్నాను. సీకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు వచ్చేసి ప్రోగ్రామ్ ఫైల్స్లో మనం అయితే పేస్ట్ అయితే చేయాలన్నమాట. సో ఇక్కడ నాకు వచ్చేసి కంప్లీట్గా 2 ప్రోగ్రామ్ ఫైల్స్ అయితే కనపడుతున్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ప్రోగ్రామ్ ఫైల్, ఇంకోటి వచ్చేసి ప్రోగ్రామ్ ఫైల్ x86. సో ఈ x86 ఎందుకు కనపడుతుందంటే మనం వచ్చేసి 64 బిట్ యూస్ చేస్తున్నాం కదా ఓఎస్. సో దానివల్ల మనకు వచ్చేసి ఇదైతే కనపడుతుంది అనమాట. మీరు మీ అడోబ్ ఫోటోషాప్ ఎక్కడైతే ఇన్స్టాల్ చేసుకుంటారో ప్రోగ్రామ్ ఫైల్స్, ఆ ఫోల్డర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో నేను వచ్చేసి ఈ ప్రోగ్రామ్ ఫైల్స్ అనే ఫోల్డర్లో అయితే నేనైతే ఇన్స్టాల్ అయితే చేసుకున్నాను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను. అడోబ్ అనే ఫోల్డర్ అయితే కనపడుతుంది కదా, దీన్ని అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో నేను ప్రజెంట్ వచ్చేసి అడోబ్ ఫోటోషాప్ 2025 అయితే యూస్ చేస్తున్నాను. సో దీన్ని అయితే డబుల్ క్లిక్ ఇచ్చి ఓపెన్ అయితే చేస్తున్నాను. ఇందులో మనకు వచ్చేసి చాలా ఫోల్డర్స్ అయితే కనపడతాయి. సో ఫస్ట్ మనం వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ అని ఉంది కదా, ఈ ఫోల్డర్కి అయితే వెళ్ళాలి. ఇందులో మనం వచ్చేసి ప్లగ్గిన్స్ అని ఉంటుంది మనకు మళ్ళీ ఇంకో ఫోల్డర్. సో ఈ ఫోల్డర్కి అయితే వెళ్ళాలి. ఓపెన్ అయితే చేద్దాం. సో ఇందులో కూడా మనకి చాలా ఫోల్డర్స్ అయితే కనపడతాయి. మళ్ళీ ఫస్ట్ మనం వచ్చేసి ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ అనే ఫోల్డర్లో మనం అయితే పేస్ట్ అయితే చేద్దాం. సో నేను ఆల్రెడీ పేస్ట్ చేశాను కాబట్టి ఉంది, మళ్ళీ నేను ఇంకోసారి పేస్ట్ చేస్తాను, రీప్లేస్ అయితే చేస్తున్నాను దాన్ని. సో మనం పేస్ట్ చేసినప్పుడు మనకు వచ్చేసి ఇలా ఒక పాపప్ అయితే వస్తుంది అనమాట. కంటిన్యూ అయితే ప్రెస్ అయితే చేయండి. సో మనకు వచ్చే రీప్లేస్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ బ్యాక్ వచ్చి నేను ఫిల్టర్ అని ఉంది కదా, ఈ ఫిల్టర్ అనే ఫోల్డర్స్కి అయితే వెళ్తున్నాను. ఇందులో కూడా సేమ్ పేస్ట్ అయితే చేస్తున్నాను, రీప్లేస్ అయితే చేస్తున్నాను ఫైల్ని. సో కంటిన్యూ అయితే ఎందుకంటే నేను ఆల్రెడీ ఇంతకుముందే పేస్ట్ అయితే చేశాను అనమాట. సో అందుకు నాకైతే అలా రీప్లేస్ ఆప్షన్ అయితే వస్తుంది. మీరు ఫస్ట్ టైం పేస్ట్ చేస్తే మీకు వచ్చేసి అలాంటి ఆప్షన్ అయితే ఏం రాదు. సో మళ్ళీ నేను బ్యాక్ అయితే వెళ్తున్నాను. ఇంకోసారి కూడా మనం అయితే పేస్ట్ అయితే చేయాల్సి ఉంటుంది ఈ ప్లగ్గిన్. సో మళ్ళీ బ్యాక్ వచ్చేస్తున్నాను, మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ ఇంకోటి ప్లగ్గిన్స్ అని కనపడుతుంది కదా, ఇదైతే ఓపెన్ అయితే చేసుకుందాం వివి ఫోల్డర్. ఇందులో కూడా మనం అయితే పేస్ట్ అయితే చేసుకోవాలి. సో ఆల్రెడీ నేను పేస్ట్ చేశాను కాబట్టి కనపడుతుంది. సో ఇంకోసారి పేస్ట్ చేస్తున్నాను, రీప్లేస్ అయితే అడుగుతుంది, రీప్లేస్ చేశాను. మళ్ళీ మనకు ఆ పాపప్ అయితే వచ్చింది. కంటిన్యూ అయితే ప్రెస్ చేద్దాం ఫ్రెండ్స్. అన్ని ఫోల్డర్లో మనం వచ్చేసి ప్లగ్గిన్స్ అయితే పేస్ట్ అయితే చేసేసాము, ఇంకా ఫోల్డర్ అయితే క్లోజ్ అయితే చేసేసాము. ఇప్పుడు మనం వచ్చేసి ఫోటోషాప్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఈ ప్లగ్గిన్స్ పేస్ట్ చేసే ముందు ఒకవేళ ఫోటోషాప్ ఓపెన్ ఉంటే అదైతే క్లోజ్ అయితే చేసేసి దాని తర్వాత ప్లగ్గిన్స్ అయితే పేస్ట్ అయితే చేయండి. ఎందుకంటే ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ ఉంటే అప్లికేషన్ మనం పేస్ట్ చేసిన ప్లగ్గిన్ అయితే మనకైతే చూపించదనమాట. సో అందుకే అన్ని అప్లికేషన్స్ అన్ని క్లోజ్ చేసిన తర్వాత ప్లగ్గిన్స్ అన్ని నీట్గా అయితే పేస్ట్ అయితే చేసుకోండి ఫోల్డర్స్లో చూపించినట్టు. అండ్ ఇంకా మన ఫోటోషాప్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మనం ఒక ఫోటో అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. ఏదో ఒక ఫోటో తీసుకుందాం. అండ్ ఇప్పుడు ఆ ప్లగ్గిన్ మనకు వర్క్ కావడానికి మనం వచ్చి ఫిల్టర్స్లోకి అయితే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత ఇక్కడ లాస్ట్ ఆప్షన్లో మనకు వచ్చేసి ఐ కరెక్ట్ ప్రొటెక్ట్ అనే ఆప్షన్ అయితే వస్తుంది అనమాట. దీన్ని క్లిక్ చేయగానే ఇక్కడ మనకు వచ్చేసి ఈ విండో అయితే ఓపెన్ అయితే కాదు, ఇక్కడ మనకు వచ్చేసి ఇంకో చిన్న విండో అయితే ఓపెన్ అవుతుంది అనమాట. అక్కడ మనకు వచ్చేసి మన నేమ్, మన కంపెనీ నేమ్ అండ్ సీరియల్ నెంబర్ ఎంటర్ చేయమని అయితే చెప్తుంది. అండ్ మన నేమ్ ఏదో ఒకటి ఇచ్చేసేయండి. అండ్ ఆర్గనైజేషన్ నేమ్ అని ఉంటుంది, అక్కడ కూడా ఏదో ఒకటి ఫిల్అప్ చేసేసేయండి. అండ్ సీరియల్ నెంబర్కి వచ్చేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు వచ్చేసి ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా, ఇందులో మనకి సీరియల్ నెంబర్ అయితే కనపడుతుంది కదా, ఈ సీరియల్ నెంబర్ని కాపీ చేసుకొని అక్కడ పేస్ట్ చేసి జస్ట్ ఓకే అయితే క్లిక్ అయితే చేసేసేయండి. చేయగానే మనకు వచ్చేసి ఇంకా ఈ విండో అయితే ఓపెన్ అవుతుంది. సో ఈ విండోలోనే మనం వచ్చేసి ఇంకా అన్ని మన చేంజెస్ అయితే చేయొచ్చు. అండ్ ఈ కంప్లీట్ మీకు వచ్చేసి ఈ విండోలో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఫస్ట్ మీకు వచ్చేసి ఇక్కడ కనపడుతుంది కదా, ఇందులో మనకు వచ్చేసి ఆటో బ్లాక్ పాయింట్ అని కనపడుతుంది, ఆటో వైట్ పాయింట్ అనేది కనపడుతుంది. సో డిఫరెన్స్ ఏముంటుందో మీకు అయితే చూపిస్తాను. సో ఆటో బ్లాక్ పాయింట్ మనం క్లిక్ చేసినప్పుడు ఎక్కడైతే బ్లాక్స్ ఉన్నాయో అవి కొంచెం మనకి హైలైట్ అయితే అవుతుంది అనమాట. అండ్ అలాగే వైట్ పాయింట్స్ కూడా సేమ్ ఎక్కడైతే వైట్స్ ఉన్నాయో దాని మీద క్లిక్ చేసినప్పుడు చూడండి మనకు వచ్చేసి వైట్ పాయింట్స్ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ హైలైట్ అయితే అవుతుంది. ఒకవేళ మీరు వైట్ పాయింట్ ఇంకా హైలైట్ చేయాలనుకున్నారంటే ఇట్లా క్లిక్ చేసినట్టయితే ఇంకా మీకు వచ్చేసి ఆ వైట్ పాయింట్ అనేది కొంచెం హైలైట్ అయితే అవుతుంది. సేమ్ బ్లాక్ కూడా అంతే అనమాట. బ్లాక్ కోసం మీరు అయితే ఎక్కడైనా క్లిక్ చేస్తే అక్కడ మీకు వచ్చేసి బ్లాక్ పాయింట్ మీద హైలైట్ అయ్యి ఇలా చేంజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్. ఇందులో మనకు వచ్చేసి 2 ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. ఫస్ట్ వచ్చేసి బ్రైట్నెస్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. సెకండ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు అండ్ డిక్రీజ్ చేసుకోవచ్చు. చూపిస్తాను ఇలా.
సో ఇలా బ్రైట్నెస్ అనేది ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు. సేమ్ కాంట్రాస్ట్ విషయంలో కూడా అంతే, ఇలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి మెమరీ కలర్స్. అది యూస్ చేసే ముందు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ అయితే ప్యానల్ అయితే క్లోజ్ అయితే చేద్దాం, మళ్ళీ ప్యానల్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. ఎందుకంటే మనం వచ్చేసి పైన సెట్టింగ్స్ ఆల్రెడీ యూస్ చేసాం కదా బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్కి, సో అవే మనకి ఆటోమేటిక్ అలానే ఉంటాయి అనమాట. ఈ మెమరీ కలర్స్లో మనకు వచ్చేసి టోటల్గా 3 ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మనకు త్రాస్ లాగా కనపడుతుంది కదా, దీన్ని సెలెక్ట్ చేసి మనము ఇలా ఇమేజ్ మీద సెలెక్ట్ చేసినట్టయితే మనకు వచ్చేసి ఆటో టోన్స్ అయితే వస్తాయి అనమాట ఆటోమేటిక్. ఇలా చూస్తున్నారా, ఇలా. సో మన ఇమేజ్కి తగ్గట్టు మనం వచ్చేసి టోన్స్ అనేవి చేంజ్ చేసుకోవచ్చు. ఇందులో మనం వచ్చేసి కలర్ అడ్జస్ట్మెంట్స్ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ కింద మీకు వచ్చేసి మాడిఫై అండ్ ఆల్ కలర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఎట్ సైడ్ తీసుకెళ్తే అటు సైడ్ మనకు వచ్చేసి ఇక్కడ కలర్ ప్యానల్ అయితే చేంజ్ అవుతుంది. దీన్ని ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ అయితే చేసుకోవచ్చు మీ ఇమేజ్కి తగ్గట్టు. ఇలా చూస్తున్నారా ఎంత బ్యూటిఫుల్గా అయితే చేంజ్ అవుతుందో. నార్మల్గా చేయాలంటే మనకి చాలా టైం అయితే పడుతుంది, ఇందులో వచ్చేసి మనం సింపుల్గా అయితే చేసుకోవచ్చు. అండ్ ఆల్బమ్ డిజైన్ చేసేటప్పుడు కూడా మనకైతే చాలా యూజ్ అయితే అవుతుంది అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్స్కి సరిపోయేటట్టు మనమైతే సెట్ చేయడానికి. అండ్ ఒకవేళ మీకు వచ్చేసి ఈ ప్రీసెట్ నచ్చింది, దీన్ని సేవ్ చేసుకోవాలంటే కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు. వేరే ఇమేజ్ ఉంటుంది కదా, దాని మీద మనం వచ్చేసి ఈజీగా అయితే అప్లై అయితే చేయొచ్చు అనమాట. అది ఎలా చేయాలంటే ఇక్కడ మన కింద చూసినట్లయితే కొన్ని ఆప్షన్స్ అయితే కనపడుతున్నాయి. పిక్కర్ మీకు వచ్చేసి ఇక్కడ ఉండే ప్రీసెట్స్ ఏం నచ్చలేదు, మీకు కావాల్సిన కలర్ని మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు కావాల్సిన కలర్స్ అనేవి సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని ఓకే చేయగానే మీకు వచ్చేసి ఆ కలర్ అయితే పిక్ అయితే అయిపోతుంది. దాన్ని మరి ఇంక్రీజ్ చేసుకొని డిక్రీజ్ చేసుకొని మీ ఇమేజ్కి తగ్గట్టు మీరు కలర్ అయితే సెట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఒకవేళ మనం సేవ్ చేసుకోవాలనుకున్నామండి ఈ ప్రీసెట్, ఇక్కడ మనకి సేవ్ ఆప్షన్ కనపడుతుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఎక్కడైతే సేవ్ చేసుకోవాలనుకుంటున్నారో అక్కడ మీరు క్లిక్ చేయగానే సేవ్ అయితే అయిపోతుంది. అండ్ ఒకవేళ దాన్నే మీరు మళ్ళీ లోడ్ చేయాలంటే చూపిస్తాను ఎలా చేయాలనేది. క్యాన్సిల్ అయితే వేసేద్దాం. సో మళ్ళీ వెళ్తున్నాను ఫిల్టర్స్లోకి, ఈ కలర్స్ ఐ కరెక్ట్ పోర్ట్రేట్లోకి అయితే వెళ్ళాను అండ్ మాడిఫై ఈ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకుని మాడిఫై యాడ్ కలర్స్లోకి అయితే వెళ్ళాను. ఇక్కడ మనకు వచ్చేసి లోడ్ అనే ఆప్షన్ కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక మీరైతే సేవ్ చేసుకుంటారో ఆ ఫైల్ని మీరైతే క్లిక్ చేసి ఓపెన్ అయితే చేసుకోండి. మీకు వచ్చేసి ఆ ప్యానల్ అయితే కరెక్ట్గా సెట్ అయిపోతుంది. దాని తర్వాత మీరు సేవ్ కొట్టినట్టయితే సేవ్ అయితే అయిపోతుంది. ఇంకా మీరు వచ్చేసి ఇమేజ్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు వచ్చేసి ఆటోమేటిక్గా చేంజ్ అయితే అయిపోతుంది. సో ఇది ఫస్ట్ ఆప్షన్ అనమాట. ఈ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే ఫేస్ లైటింగ్ని మనం అడ్జస్ట్ చేయడానికి అయితే యూజ్ అవుతుంది అనమాట. డార్క్ కానీ లైట్ కానీ మన ఫోటోకి తగ్గట్టు మనం వచ్చేసి లైటింగ్ అనేది సెట్ అయితే చేసుకోవచ్చు. మీరు ఎక్కడైనా క్లిక్ చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా చేంజ్ అయితే అవుతుంది. ఒకవేళ ఇక్కడ బ్లాక్ మీద క్లిక్ చేశారనుకోండి దానికి తగ్గట్టుగా మనకు వచ్చేసి అడ్జస్ట్ అయితే అవుతుంది. ఒకవేళ ఇక్కడ క్లిక్ చేస్తాను చూపిస్తాను, చూసారా కొంచెం వామ్ అయితే అయింది చూసారా. సో మనకు వచ్చేసి ఫేస్కి అండ్ స్కిన్కి అయితే మ్యాచ్ అయితే అవుతుంది అనమాట. ఇంకా దీని అయితే మళ్ళీ క్యాన్సిల్ అయితే చేసేద్దాం. అండ్ ఈ థర్డ్ ఆప్షన్ ఎందుకు వర్క్ అవుతుందంటే మీకు అయితే చూపిస్తాను. ఇక్కడ మనకు వచ్చేసి ఈ కలర్ ఉంది కదా, జస్ట్ ఈ కలర్ డైరెక్ట్గా అయితే అప్లై అయితే అయిపోతుంది ఇమేజ్ మొత్తం మీద చూసారా. సో దీన్ని చేంజెస్ చేసుకోవడానికి మనకు వచ్చేసి ఇక మాడిఫై అండ్ యాడ్ కలర్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే సేమ్ మనకి అదే ఆప్షన్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. సో కంప్లీట్ ఇమేజ్కి మనకు వచ్చేసి అప్లై అయితే అవుతుంది కలర్ అనేది. సో చేంజెస్ అయితే చేద్దాం. చూసారా చేంజ్ అవుతుంది ఇక్కడ ఇలా సింపుల్గా అయితే మనమైతే చేంజెస్ అయితే చేసుకోవచ్చు. అండ్ గైస్ ఇందులో మనం వచ్చేసి ఒకవేళ పొరపాటుగా వేరే కలర్ అయితే అప్లై చేసాం మనకు నచ్చలేదు, మనం వచ్చేసి కీబోర్డ్లో Ctrl+Z కొడితే మనకైతే వర్క్ అయితే అవ్వదు అనమాట. ఇక్కడ మనకి ఇండో ఆప్షన్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్లయితే మళ్ళీ పాత కలర్కి అయితే వచ్చేస్తుంది. అండ్ ఇంకా కింద నెక్స్ట్ ఏమేమి సెట్టింగ్స్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ వచ్చేసి మనకి ప్రివ్యూ ఆప్షన్ అయితే ఉంది అండ్ అలాగే అండో ఆప్షన్ అయితే ఉంది. అండ్ ఒకవేళ మనం వచ్చేసి కస్టమ్ మన దగ్గర ఆల్రెడీ మనం ఇంతకుముందే ప్రీవియస్గా ఏమైనా యూస్ చేసి ఉంటాయి కస్టమ్కి సంబంధించిన సెట్టింగ్స్ అవి ఇక్కడైతే మనమైతే అక్కడ నుంచి లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినట్టు. అండ్ దాన్ని రీసెట్ చేసుకోవడానికి రీసెట్ ఆప్షన్ అయితే ఉంది. అండ్ అలాగే ఈ సెట్టింగ్స్ అన్ని మనకి నచ్చితే పర్ఫెక్ట్ అయితే అనిపించింది. ఫ్యూచర్లో వేరే ఇమేజెస్ కూడా మనకైతే యూజ్ అయితే అవుతుంది అని మీకు అనిపించినట్లయితే దాన్ని ఇక్కడ మనం వచ్చేసి సేవ్ కస్టమ్ సెట్టింగ్స్ అని అయితే సేవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకి కంప్లీట్ సెట్టింగ్స్ ఏవే ఉన్నాయో అవన్నీ మీకు వచ్చేసి సేవ్ అయితే అయిపోతాయి. అండ్ దాని తర్వాత మనకు వచ్చేసి ఇమేజ్ని షార్ప్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ దీని మీద క్లిక్ చేసినట్టయితే మనకు వచ్చేసి షార్ప్ కూడా అవుతుంది అనమాట కలర్ స్టోన్స్ని బట్టి. అండ్ నాయిస్ రిమూవల్ కూడా మనం అయితే ఇక్కడ నుంచి చేసుకోవచ్చు అనమాట. దీని మీద క్లిక్ చేసి ఎక్కడైనా మీకు నాయిస్ అనిపించినట్టయితే దాని మీద క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించిన నాయిస్ కూడా మనం వచ్చేసి రెడ్యూస్ అయితే చేయొచ్చు. దాన్ని సెటప్ కూడా చేసుకోవచ్చు అనమాట మనకు కావాల్సినట్టు. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఆప్షన్స్ అన్ని మీరైతే ఒకసారి ఆప్షన్స్ అన్ని యూస్ చేయండి, మీకైతే తెలుస్తుంది. ఒకవేళ మీకు ప్రాపర్గా లేవు దీన్ని మళ్ళీ మీరు రీస్టోర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసినట్టయితే మీకు రీస్టోర్ అయితే అయిపోతుంది. ఓకే అయితే క్లిక్ చేసి మళ్ళీ పాత సెట్టింగ్స్ అన్నీ అయితే వచ్చేస్తాయి. అండ్ మీకు పర్ఫెక్ట్ అనిపించిన తర్వాత ఓకే అయితే ప్రెస్ చేయండి. సో మనకు వచ్చేసి ఇలా చేంజ్ అయితే అయిపోతుంది. ఇది ఒక ఇమేజ్ మీదే కాదు అన్ని ఇమేజెస్ మీద మీకు అలానే వర్క్ అయితే అవుతుంది అనమాట. సో గైస్ ఈ ఇమేజ్ మీద ఇప్పుడైతే మనమైతే వర్క్ చేస్తాం కదా, ఇంకో ఇమేజ్ మీద కూడా మనమైతే వర్క్ అయితే చేయడానికి ట్రై అయితే చేద్దాం. సో మనకి ఇంకా రా ఫైల్స్ అంటే చాలా మంచిది అనమాట. రా ఫైల్స్లో మనమైతే కలర్ కనెక్షన్స్ అని ఈజీగా అయితే చేయొచ్చు. సో రా ఫైల్స్ మీద వర్క్ చేయడానికి అయితే ట్రై అయితే చేయండి. సో ప్రజెంట్ వచ్చేసి నా దగ్గర రా ఫైల్స్ అయితే లేవు, సో అందుకే నేను నార్మల్ ఫొటోస్ మీదే చేస్తున్నాను. సో ఇంకో ఫైల్ అయితే ఓపెన్ అయితే చేసుకుందాం. సో ఇంకో ఫోటో ఓపెన్ అయితే చేసుకున్నాము. సేమ్ ఫిల్టర్స్లోకి వెళ్ళి మన ప్యానల్కి అయితే వెళ్దాం.
వెళ్ళిన తర్వాత సేమ్ ఆటో బ్లాక్ ఆటో పాయింట్స్ పెట్టేసుకుందాం. పెట్టుకున్న తర్వాత క్లిక్ అయితే చేద్దాం ఇమేజ్ పైన. చూస్తున్నారా పర్ఫెక్ట్గా అయితే చేంజ్ అయిపోతుంది. సో మనకు కావాల్సినట్టుగా మనం అయితే చేంజెస్ అయితే చేసుకోవచ్చు గైస్. సో గైస్ చూసారు కదా ఎంత సింపుల్గా మనం వచ్చేసి కలర్ గ్రేడింగ్ అయితే చేసామో, అది కూడా ప్రొఫెషనల్ వేలో. సో ఈ ప్లగ్ఇన్ వచ్చేసి నేను సేల్ అయితే చేస్తున్నాను గైస్. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్ అయితే పెట్టాను. మీకు ఒకవేళ ఈ ప్లగ్ఇన్ కావాలనుకుంటే నేను వచ్చేసి కామెంట్ బాక్స్లో ఒక గూగుల్ ఫామ్ లింక్ అయితే పిన్ అయితే చేసి పెడతాను. ఆ ఫామ్ మీరైతే ఓపెన్ అయితే చేసుకోండి. మీ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత పేమెంట్ లింక్ స్క్రీన్ షాట్ యాడ్ చేసి సబ్మిట్ అయితే చేసేయండి. చేసిన తర్వాత మీకు వచ్చేసి వితిన్ ఫ్యూ మినిట్స్లో మీకు ఒక ఈమెయిల్ అయితే వస్తుందన్నమాట. ఆ ఈమెయిల్లో మనకు వచ్చేసి ఈ ప్లగ్ఇన్ అయితే ఉంటుంది. అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు నేను చూపించిన ప్రాసెస్ మొత్తం ఫాలో అయితే అవ్వచ్చు. అండ్ గైస్ ఇలానే సపోర్ట్ అయితే చేస్తుంటాను గైస్. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొని అయితే వస్తుంటాను. అండ్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం గైస్. అండ్ ప్లీజ్ ఇంకా ఎడిటింగ్ చేయడం అయితే స్టార్ట్ అయితే చేయండి. బాయ్ గైస్.